బ్రేకింగ్ న్యూస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయంగా ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభిస్తూ ఉన్నది. ఇథియోపియా దేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కిన మరుసటి రోజే ఓమన్ దేశానికి సంబంధించిన పురస్కారం కూడా దక్కడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన 3 దేశాల పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అనేది వరిస్తూ ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మరుసటి రోజే అంటే ఈరోజు ఓమన్ దేశం కూడా తనకు అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషంగా మారింది. ప్రధాని మోదీ తన 3 దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఓమన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ ఓమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఓమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారక్ మోదీకి ఆర్డర్ ఆఫ్ ఓమన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆర్డర్ ఆఫ్ ఓమన్ అనేది ఆ దేశ విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టాత్మకమైన పౌర పురస్కారం. బుధవారం ఇథియోపియా దేశం తన అత్యున్నత పురస్కారాన్ని నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో మోదీని గౌరవించగా 24 గంటలు గడవక ముందే ఓమన్ నుంచి కూడా ఇటువంటి గౌరవమే లభించింది. భారత్ ఓమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్తో ఆయనను గౌరవించింది. ముస్కట్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మకంగా భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే ప్రధాని లక్ష్యం. బుధవారం ఓమన్ చేరుకున్న ప్రధానికి మోదీకి ఘన స్వాగతం లభించింది. మొత్తం మీద ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతమైన కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాణిజ్య రంగాల్లో, అలాగే పెట్టుబడుల రంగాల్లో కూడా, అలాగే దీంతోపాటు ముడి చమురు, ఇంధనం, సాంస్కృతిక రంగాల్లో కూడా ఇరు దేశాల మధ్య మంచి ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా మోడీ పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఇథియోపియా, ఓమన్, ముస్కట్ ఈ దేశాలకు సంబంధించి అన్ని ఒప్పందాలు కూడా కుదురుతూ ఉన్నాయి. ఇది నిజంగా భారతదేశం ఆర్థికంగా, అలాగే భారతదేశంలో పెట్టుబడులను కూడా ఆహ్వానించడానికే ఆయన పర్యటనలుగా రాజకీయ నాయకులు అయితే చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటనలకు వెళ్ళడం, అక్కడ ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలను అందుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా బీజేపీ నేతలు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే దీన్ని కేవలం రాజకీయ అంశంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధాని మోడీకి ఇలాంటి అవార్డులన్నా రివార్డులన్నా ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని చెబుతూనే ఇలాంటి ఒక పౌర పురస్కారాలను అందుకోవడంలో ఆయన అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే 29 దేశాలు ఆయనకు ఈ విధంగా పురస్కారాలతో ఆయనను సత్కరించింది. అది నిజంగా ప్రధాని మోడీ గారు ఈ పురస్కారాల కోసమైనా దేశాలకు వెళ్ళేది, విదేశాలకు వెళ్తున్నది. అంతేకాని భారతదేశంలో ఉన్న ఎన్నో సంస్కరణలు చేస్తామని ముందు నుంచి వాగ్దానం ఇచ్చారు, కానీ ఏ సంస్కరణ కూడా ముందు పోవట్లేదు. అంతేకాకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాలను పేర్లు మార్చుకొని ఇలా రాజకీయం చేస్తున్నారు తప్ప నిజమైన రాజకీయం మోడీ చేయడం లేదని చెప్పేసి కాంగ్రెస్ నేతలైతే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మోడీ ఏదో రోజు ఈ అన్ని పర్యవసానాలకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వాసమైన పనితీరు పైన బీజేపీ నేతలు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఇతర ముఖ్య నేతలు కూడా ఆయనను అభివర్ణిస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఏదైతే మనకు రష్యా నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రావడము, రష్యాకు భారతదేశానికి మధ్య అణు ఒప్పందాలు, ఇంధన ఒప్పందాలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది అని ఇటు బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు బలంగా చెప్తా ఉంటే రూపాయి విలువ పడిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ విపక్షాలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల మనం చూసాము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతూ రూపాయి విలువ తగ్గితే
భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది, అంటే ఎగుమతి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, రూపాయి విలువ తగ్గితే వచ్చే నష్టం ఏం లేదనంటూ ఆమె ఒక కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి భారతదేశ రూపాయి విలువ తగ్గింది అంటే, రూపాయి విలువ క్షీణిస్తుంది అంటే నిజంగా అది ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది అనేది ఆర్థిక నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఆర్థిక వ్యవస్థకు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, భారతదేశం యొక్క జీడిపికి రూపాయి విలువ పడిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. రూపాయి విలువ ఎప్పుడు పడిపోతుందంటే కేవలం ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన విలువలు మన దగ్గర తగ్గినప్పుడు మాత్రమే, అంటే డాలర్ విలువలు డాలర్లు మన దగ్గర తగ్గినప్పుడు మాత్రమే రూపాయి విలువ పడిపోతుంది. అంతేకాని అన్ని సందర్భాల్లో కాదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగానే ఏదైతే ఈ పర్యటనలో 3 దేశాల పర్యటనలు చేస్తున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయా దేశాలతో కుదుర్చుకున్న ఆ ఎంఓయూలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పెట్టుబడులకు సంబంధించి ఏమన్నా ఒప్పందాలు కుదిరాయా అనే విషయాలు అయితే ఆయన ప్రెస్ ముఖంగా, అంటే మీడియా ముఖంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు అయితే ఆయన పర్యటనలో భాగంగా భారతదేశం వాణిజ్యం, అలాగే ఇంధనం, అలాగే సాంస్కృతిక సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. చూడాలి మరి భవిష్యత్తులో ఆయా దేశాల నుంచి భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు రానున్నాయో, అలాగే భారతదేశం నుంచి ఆయా దేశాలకు కుదిరే ప్రయోజనాలు ఏంటి అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.